పాన్ ఇండియా మూవీస్ చెప్పిన డేట్కు రిలీజ్ కావటం చాలా కష్టం. అలానే ఊరికే డేట్స్ మారుస్తూ పోతే ఇంకా కష్టం. ఎందుకంటే ఫ్యాన్స్లో ఫ్రస్ట్రేషన్ అంతకంతకు పెరుగుతోంది. మరోవైపు మూవీపై ఉన్న బజ్ ఇంకా మెల్లిగా మాయమవుతుంది. అన్నీ తెలిసి టాక్సిక్ ప్రతిసారి రిలీజ్ డేట్ మారుస్తున్నాడు. 2022 ఏప్రిల్ 14న రిలీజ్ అయింది KGF 2. మళ్ళీ ఇంతవరకు థియేటర్ వైపు చూడలేదు రాకీ భాయ్. లేట్ అయినా లేటెస్ట్ గా వస్తాడు అనుకుని ఫ్యాన్స్ ఎన్నిసార్లు అడ్జస్ట్ అవుతున్నా ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాడు యష్. కొత్త సినిమాను రిలీజ్ చేసేందుకు 4 ఏళ్ల సమయం తీసుకున్న యష్ ఇప్పుడు అదే చిత్రాన్ని థియేటర్స్ కు మాత్రం తీసుకురాలేకపోతున్నాడు. తొలుత ఏప్రిల్ 10న రిలీజ్ కావాల్సింది యష్ కొత్త చిత్రం టాక్సిక్. తర్వాత షూటింగ్ కంప్లీట్ కాలేదని మార్చి 19కి మార్చారు. దీంతో ధురంధర్ 2 వర్సెస్ టాక్సిక్ క్లాష్ పై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. డికేడ్స్ బిగ్గెస్ట్ క్లాష్ అంటూ ట్రేడ్ వర్గాలు చెప్పుకొచ్చాయి. మరోవైపు యష్ కూడా ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టడంతో మార్చి 19న టాక్సిక్ రిలీజ్ పక్కా అనుకున్నారంతా. కట్ చేస్తే రాకీ భాయ్ మళ్లీ హ్యాండ్ ఇచ్చాడు. అమెరికా ఇరాన్ వార్ నేపథ్యంలోనే మిడిల్ ఈస్ట్ లో సిచ్యువేషన్స్ బాగుండకపోవటం వల్లే మళ్లీ ఇలాంటి సమయంలో మూవీని రిలీజ్ చేస్తే దాదాపు 50 కోట్ల మేర వసూళ్లు కోల్పోవాల్సి వస్తుందని మూవీని మార్చి 19 నుంచి 4కు పోస్ట్ పోన్ చేశారు మేకర్స్. యష్ నటించిన KGF 2 మిడిల్ ఈస్ట్ లో భారీ వసూలను కొల్లగొట్టింది. కన్నడ ఇండస్ట్రీ హిస్టరీలోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ దాటింది. అందుకే కొత్త చిత్రం విడుదలకు మిడిల్ ఈస్ట్ చాలా కీలకమని చిత్ర యూనిట్ తమ చిత్రాన్ని పోస్ట్ పోన్ చేసింది. కనీసం జూన్ 4న రాకీ భాయ్ థియేటర్స్ కు తిరిగొస్తే చాలు, అదే 10,000 అంటున్నారు ఫ్యాన్స్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.